గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వినాయక చవితిని ఎంతో ఇష్టంగాను భక్తిగాను శ్రద్ధగాను వినాయకుడిని పూజ చేస్తూ చేసుకుంటారు. అయితే ఈరోజు బ్రాహ్మణులు దొరకక లేదా పూజారులు దొరకక లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు కానీ ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుచేతే పూజారులు దొరకకపోయినా కూడా ఈ పూజను మీరు ఇంట్లో భక్తి శ్రద్ధతో చేసుకునే విధంగా ఈ యొక్క వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ వీడియో చూస్తూ చక్కగా వినాయకుడికి పూజ చేసుకుని వినాయకుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మనం పూజను ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని నేను చెబుతాను. దాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే మనం ప్రశాంతంగా పూజ చేసుకుందాం. సామాగ్రిలో మొట్టమొదటిగా ఇలాగ చక్కగాను పాలవెల్లి కట్టుకోండి. చక్కగా అన్ని రకాల పళ్ళు కూడా ఇలా పాలవెల్లిలా కట్టుకుని పాలవెల్లి తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే ఇలాగా గణపతి విగ్రహం కానీ లేకపోతే చిత్రపటం ఏదైనా ఫోటో కానీ వెనకాల పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి మట్టి వినాయకుడిని చిన్న వినాయకుడిని తెచ్చుకుని చక్కగా ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. ఇలాగా దీపారాధన సిద్ధం చేసుకోండి. కుంది, అందులో ఆవు నెయ్యి, అలాగే 3 ఒత్తులు, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయొచ్చు ఈ రకంగా. అయితే చాలామందికి అనుమానం ఏంటంటే ఒక కుంది పెట్టచ్చా అండి, 2 కుందులు పెట్టాలండి అని. ఒకవేళ కనుక 2 కుందులు పెట్టినా పెట్టచ్చు, 1 కుంది పెట్టినా పెట్టచ్చు. కాకపోతే ఒత్తులు మాత్రం 2 కన్నా ఎక్కువ వేయాలి అని. అంటే 3 కానీ 5 కానీ మీ ఇష్టం, మీ ఓపిక. అలాగే దీపం వెలిగించడానికి అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇది ఇంకో చెంబుతో మళ్ళీ నీళ్ళు పెట్టుకోండి. ఈ చెంబుతో నీళ్ళు ఎందుకంటే ప్రత్యేకంగా ఇవి ఆచమనం చేసినటువంటి నీళ్లు మనం అభిషేకం చేయడానికి, దేవుడికి చల్లడానికి, నైవేద్యం పెట్టడానికి పనిచేయవు. కాబట్టి ప్రత్యేకంగా ఒక చెంబులో నీళ్ళు పెట్టుకుంటే దీన్ని కలశ కింద పెట్టుకుని మనం ఈ నీళ్ళలో ఈ యొక్క చెంబులో ఉండే నీళ్లతోటే నైవేద్యాలు, దేవుడికి జల్లడాలు, అలాగే పూజలో వాడాలు చేసుకుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఒక చెంబుతో మళ్ళీ నీళ్ళు పెట్టుకోండి. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. బెల్లం ముక్కలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే ఆవు పాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు 2 అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా ఇలాగా 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే 4-5 తమలపాకులు విడిగా పెట్టుకోండి. పూజలు అవసరమవుతూ ఉంటాయి మనకి. అలాగే హారతి కర్పూరం ఇలా సిద్ధం చేసుకోండి. బిళ్ళలు హారతి కర్పూరం వెలిగించడానికి ఇలాంటిది సిద్ధం చేసుకోండి స్టాండ్. అలాగే వాయించడానికి మధ్యలో గంట సిద్ధం చేసుకోండి. ఇలాగా 4 అగరవత్తులను 1 కైవత్తి సిద్ధం చేసుకోండి. ఈ కైవత్తి అంటే ఏంటంటే ఏమి లేదు, ఒక పుల్లకి కానీ అగరవత్తికి కానీ పత్తి చుట్టండి. పత్తి చుట్టి కాస్త నేతిలో పెట్టి ఉంచండి. అంటే మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు. అని చేత ముందే ఏం చేస్తామంటే ఈ కైవత్తిని వెలిగించి అప్పుడు మనం దీంతో దీపారాధన చేస్తాం అనమాట. అందుకని ఇలాగ ఒక కైవత్తి సిద్ధం చేసుకోండి. దీన్ని కైవత్తి అంటారు. అలాగే దేవుడి దగ్గర ఇలాగ పుస్తకాలు, పెన్నులు కూడా పెట్టుకోండి. మనం చదువుకునేటటువంటివి. అలాగే ఒకవేళ వ్యాపారాలు చేసేవారి దగ్గర చట్టావజ్యాల పుస్తకాలు, అలాగే చాలామంది ఎవరైనా సరే పనిముట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి పనిముట్లు, అలాంటి ఆయుధాలు ఇలాంటివన్నీ కూడా గణపతి దగ్గర పూజకు పెట్టుకోవచ్చు. మేము పుస్తకాలు పెట్టాం, పెన్నులు పెట్టాం. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడి పూజలోను అలాగే వినాయకుడికి వేయడానికి యజ్ఞోపవేతాలు ఈ రకంగా 2 సిద్ధం చేసుకోండి. పత్తితో తయారు చేసినటువంటి యజ్ఞోపవేతాలు 2 సిద్ధం చేసుకోండి. అలాగే ఇవి వస్త్రాలు అంటే పత్తితో చేసినటువంటి పసుపుతో ముంచిన వస్త్రాలు 2 వస్త్రాలు మొత్తం 4 వస్త్రాలు సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. వెండి పళ్ళెల్లో పెట్టుకోవచ్చు లేదా మీ ఇతర పళ్ళెల్లోనైనా పెట్టుకోవచ్చు ఈ రకంగా. అలాగే మధ్యలో నైవేద్యానికి ఈ రకంగా ఉండ్రాళ్ళు, అలాగే కజ్జికాయలు కానీ, మోదుగలు కానీ, లేదా పులిహార కానీ, రకరకాలు కానీ ఎన్ని రకాల పిండి వంటలైనా పెట్టుకోవచ్చు. మేము ఇక్కడ మామూలుగా ఉండ్రాళ్ళు పెట్టాం. అలాగే మీరు ఎన్ని రకాల పిండి వంటలైనా సరే తయారు చేసి సిద్ధం చేసుకోండి, మీ ఓపిక. అలాగే ముఖ్యంగా 21 రకాల పత్రులు ఈ రకంగా కోసి సిద్ధం చేసుకోండి, గరిక పత్రులతో సహా. అలాగే పువ్వులు, విడి పువ్వులన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మీ పెరట్లో దొరికిపోయినా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు. అలాగే ఇలాంటి పత్రి అంతా కూడా సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యానికి అరటిపళ్ళు, అలాగే ఇలాంటి పళ్ళు, ఇలా మీ ఇష్టం, మీ ఓపిక ఎన్ని రకాల పళ్ళు అయినా సరే సిద్ధం చేసుకోండి. అలాగే కొట్టడానికి మధ్యలో కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, ఇవి సిద్ధం చేసుకోండి. ఈ సామాన్లన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు. ఈ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేవక్క లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజను ప్రారంభించుకుందాం. ముందుగా తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకుని దాని ముచ్చిక ఇలా తీసేసి ఈ తమలపాకుని బియ్యం పళ్ళెం ఉంది కదా, ఆ బియ్యం పళ్ళెంలో ఇలా మయంగా పెట్టుకుని
పసుపు వినాయకుడిని చేసుకున్నారు కదా, ఈ పసుపు వినాయకుడిని తీసి ఈ బియ్యం పళ్ళెల్లో తమలపాకు మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ యొక్క గణపతికి కుంకాన్ని బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టమ్మా, పైన పెట్టండి, తర్వాత 3 చోట్ల పెట్టండి కింద. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఇప్పుడు దీపారాధన చేయండి. దీపారాధన చేయడానికి ఇందాక చెప్పాను కదా, కైవొత్తి అనే కైవొత్తి తీసుకోండి. అమ్మ కైవొత్తి పట్టుకోమ్మా నువ్వు. అయ్యా మీరు అగ్గిపెట్టుతో దీపం వెలిగించండి. అయితే ఏమండి దంపతులే చేసుకోవాలా, ఎవరికి వాళ్ళు విడిగా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఈ పూజ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా దంపతులైనా చేసుకోవచ్చు, విడిగానైనా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ పూజ. అలాగే ఆ కైవొత్తి వెలిగించిన తర్వాత అగ్గిపుల్ల పక్కకు పడేయండి దూరంగాను. ఆ ఒత్తితోటి ఇద్దరు కలిపి వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా. ఆ కైవొత్తి ఈసారి లైట్ చేయండి. ఇలా ఆపేసుకోండి, ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపారాధన చేశారు కాబట్టి దీపానికి గంధంతో కాస్త గంధం బొట్టు పెట్టి కుంకాన్ని బొట్టు పెట్టండి ఆ కుందికి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. అలంకరణం కృత్వా. అలాగే 2 అక్షతలు వేసి ఓ పుష్పం కూడా వేయండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఎలాగైతే వినాయక చవితి పూజ ఉందో అలాగే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని, సప్తశనివారాల వ్రతాన్ని, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పూజా వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతోంది. అవి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ యొక్క వినాయక చవితితో పాటుగా భవిష్యత్తులో ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామన్నా, లేదా సప్త శనివారాల వ్రతం చేసుకుందామన్నా, లేదా సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకున్నా కూడా ఈ యొక్క వీడియో చూస్తూ చక్కగా మీరు చేసుకోవచ్చు. లింకుల కిందనే చూసుకోండి. ఇప్పుడు దీపారాధన చేశారు కాబట్టి ఆచమనం చేయండి. ముందుగా మగవారు 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. తర్వాత మీ ఆడవారికి పోయండి. అలాగే ఎవరికి వాళ్ళు సింగిల్గా ఉండేటటువంటి వాళ్ళు మీ అంతటి మీరే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. ఆవిడికి పోయింది సారి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పృద్యమునాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అలాగే ఎవరైనా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే కనుక కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. ఈసారి ఒక పుష్పం తీసుకుని ఎదురుగుండా ఉండే పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ముందుగా మనం పసుపు వినాయకుడు పూజ చేసుకోవాలి, ఆ తర్వాత మనం మట్టి వినాయకుడికి పూజ చేసుకోవాలి. కాబట్టి పసుపు వినాయకుడి దగ్గరే పూజ అంతా కూడాను ఓ పుష్పం వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం యశి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు వినాయకుడి దగ్గర పూజ చేస్తూ ఉండండి. పూజ చేసేటప్పుడు ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదు. అంచేత ఈ మధ్యలో 3 వేళ్లతోటి తీసుకోండి. ఇలా తీసుకుని ఇలా పూజ చేస్తూ ఉండండి కొంచెం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేసేయండి.
మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసేయండి. ఎవరికి వాళ్ళు సింగిల్గా చేసుకునే వాళ్ళు మీ 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 యొక్క ఎడమ చేతి పక్కకి అక్షతలు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెబుతున్నాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు క్యాలెండర్లోనైనా ఉంటుంది, పంచాంగంలోనైనా ఉంటుంది. కాబట్టి చూసి అది చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరస్తు. మేము ఈ సంవత్సరం శనివారం కాబట్టి స్థిరవాసరే అని చెప్తున్నాం. అంచేత మీరు ఏ సంవత్సరం చేసుకుంటున్నారో, మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో రోజు వారం, ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారమో చూసుకుని ఆ వారం పేరు చెప్పుకోండి. స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ నేను ఈ దంపతుల యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ పిల్లల పేర్లు అన్ని పేర్లు చెప్పుకోండి. గోత్రస్య గోత్రం ఏమిటండి? పైడిబాల గోత్రోద్భవస్య పేరు శ్రీనివాసనామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడిబాల గోత్రోద్భవతి. వరలక్ష్మీ నామధేయస్య పిల్లల పేర్లు పైడిబాల గోత్రోద్భవస్య నాగ చైతన్య నామధేయస్య పైడిబాల గోత్రస్య జైష్ణవి నామధేయస్య. అంతే కదా, తండ్రి గారి పేరు చెప్పండి. పైడిబాల గోత్రస్య నాగరాజు నామధేయస్య. అంతే కదా. సకుటుంబస్య. మీరు కూడా ఇలా గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుంటూ నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అనేన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకోండి మగవారు, ఆడవారు నిలిపోయిండమ్మా, ఆ పల్లెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఎవరికి వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టుకోండి సింగిల్గా ఉండేవాళ్ళు. కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా విడిగా, ఈ చెంబు తీసుకోండి. ఈ చెంబుకి గంధం 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి ఆ చెంబుకి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకోండి. ఓ పుష్పం తీసుకుని ఆగండి నేను చూపిస్తాను. ఈ పుష్పం తీసుకుని ఈ పుష్పాన్ని ఇలాగా గంధంలో ముంచండి, అలాగే ఇలా అక్షతుల్లో ముంచండి. ముంచి పుష్పాన్ని చెంబులో వేసేసేయండి. కలశే వేసేసేయండి, చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఇలా చేయి మూత వేయండి. ఇలాగా హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు
ఓం ఆపో వా యుదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. చాలు. ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి ఆ చెంబులో. ఆ పుష్పంతో లోపల శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ నీళ్ళు పుష్పంతో దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ అలాగే మీ పిల్లలు మీ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరి మీద జల్లండి. దేవం ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి ఆ నీళ్ళతోటి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. దీంట్లో ఉండే అర్థం పరమార్థం ఏమిటంటే మనం ఆ చెంబులోకి ఆ కలశలోకి ఏదైతే మన యొక్క భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర నదువులు నదీ జలాలు ఉన్నాయో పవిత్ర గంగలు ఉన్నాయో అలాంటి పవిత్రమైనటువంటి జలాలని అలాంటి పవిత్రమైన గంగని ఆ యొక్క చెంబులోకి రమ్మని మంత్రాలతో ఆహ్వానం చేసామన్నమాట. అంచేది ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్రమైనటువంటి గంగా జలంతో సమానం. ఆ నీళ్లు మా దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల ఇవన్నీ శుద్ధవుతాయి అని అర్థంగా మనం ఇప్పుడు కలశారాధన చేసామన్నమాట. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం పసుపు వినాయకుడికి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవ యథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. వేసేసేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఇంకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి. వేసేసేయండి. ఆవాహయామి. 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ తీసుకుని ఈ కలశ ఉంది కదా ఈ కలశలో నీళ్ళని ఇలాగ గణపతికి చూపించి ఇలా వదిలిపెట్టాలి. అలాగా వరుసగా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడుగుతున్నట్టు అనమాట. మళ్ళా హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే కాళ్ళు కడిగాం చేతులు కడిగాం ఆచమనం చేయించాం అనమాట. చాలు. స్నపయామి. ఈసారి ఈ చెంబులో నీళ్లు పుష్పంతో గణపతి మీద చల్లుతూ ఉండండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఇంకా ఆచమనం చేసిన చెంబు ఉంది కదా ఇది ఇక్కడ పర్లేదు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా పూజ అంతా ఈ కలస్తోటే కాబట్టి అదే ఉంచుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. స్నపయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా ఈ వస్త్రయుగ్మాలు అంటే ఇందాక పచ్చితో 2 వస్త్రాలు చేసుకోమన్నాను కదా ఆ వస్త్రాలు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేని వాడు ఉంటే కనుక అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం ఉపయితు మాం దేవసగః కీర్తిశ్చమనినాసః ప్రాతర్భూతోస్మి లాస్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ వస్త్రాలు 2 వేసేసేయండి. మళ్ళా యజ్ఞోపవీతం ఉంది కదా యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. 2 ఒకటి తీసుకోండి. ఇంకొకటి మనం మట్టి వినాయకుడి దగ్గర పూజకి ఉంచుకోవాలి. తీసుకుని
ఆ యజ్ఞోపవీతాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. యజ్ఞోపవీతం లేని వాళ్ళు అక్షతలు వేసేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి గణపతి దగ్గర. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఎప్పుడైనా సరే పుష్పానికి ముచ్చుకుందనుకోండి, ఆ ముచ్చుకు తీసేసే వేస్తూ ఉండాలి. ఏం బాబు అలా పట్టుకుని నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. సరే కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర ఇలా 3 వేళ్లతోటిని. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ధూపం అగరవత్తులు ఉన్నాయి కదా, ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అలాగే ఈ వినాయకుడి పూజ అయిన తర్వాత చాలామంది ఇళ్లలోనూ వాహన పూజ చేసుకుంటారు. బళ్ళుకు కానీ కారులకు కానీ వాహనాలకి కానీ పూజలు చేసుకుంటారు. ఆయుధాలకి అది పూజ చేసుకుంటారు. మీరు అలా వాహనాలకి వాటికి పూజ చేసుకోవాలన్నా కూడా వాహన పూజా విధానం వీడియోలు కూడా మీకు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వినాయక చవితి రోజు వాహన పూజలు కూడా ఆ వీడియో చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు అగరవత్తులు వెలిగించారు కదా, ఆ పొగని ఆ గణపతికి చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన గుచ్చేసుకోండి అగరవత్తుల్ని. అలాగే దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్కసారి ఉద్దరంతో నీళ్లు చూపించి అలా వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి వినాయకుడికి కుడి పక్కన ఒక తమలపాకు వేసుకోండి. వినాయకుడికి కుడి పక్కన తమలపాకు వేసుకుని ఈ తమలపాకు మీద బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం బెల్లం ముక్కలు తమలపాకులు వేసుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా అది ఒక తమలపాకు మీద బెల్లం ముక్క మీద పెట్టండి. పెట్టి ఆ తమలపాకుల మీద అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి పుష్పంతో. ఓం ప్రోక్ష్య పరిహేక్ష్య పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీపలే నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఆ పుష్పంతో అలా చూపించండి. ఇలా పుష్పం పుచ్చుకుని ఇలా పట్టుకుని ఇలాగ 5 సార్లు చూపించాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. చాలు. పుష్పంలో పెట్టేయండి. మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ ఈసారి ఉద్దరంతో ఇలా నీళ్ళు ఇలా చూపించి ఇలాగ 5 సార్లు వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడగడం, చేతులు కడగడం, ఆచమనం చేయడం అనమాట. మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం చాలు. ఈసారి తాంబూలం ఉంది కదా, 2 తాంబూలాల్లో ఒక తాంబూలం తీసుకోండి. పట్టుకోండి. ఓం ఆ తాంబూలం తీసుకుని గణపతి యొక్క ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాజనో తిప్పమ్మ. ఇలా 3 సార్లు తిప్పాలి. ఇలా 3 సార్లు తిప్పి ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతిలో చూపించాలి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాజనో గృహే
లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి సంతతశ్రీరస్తు సమస్తసన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చు కలాగా చూపించి అలా వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దాన్ని తగిలించి కళ్ళగద్దుకోండి. ఈసారి హరహర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయ. ఈసారి ఒక పుష్పము తీసుకోండి. పుష్పం తీసుకోండి. అలాగే ఒక చిల్లర పైసా 2 అక్షతలు తీసుకోండి. పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము ఓ చిల్లర పైసా 2 అక్షతలు తీసుకొని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. సింగిల్గా చేసుకునేవారు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం యాదేవా పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాదు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు ఉన్నాయి కదా, ఈ అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. మగవారు తీసుకోండి. మగవారు తీసుకుని మీరు వేసుకుని మీ ఆడవారికి వేయండి. మీ పిల్లలకు వేయండి. ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకి అందరికీ వేసేసేయండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓ పుష్పం తీసి మీ ఆడవారికి ఇవ్వండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. తల్ల పెట్టేసుకోమ్మ. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. దీన్ని పళ్ళాన్ని ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి పసుపు వినాయకుడి పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి మట్టి వినాయకుడి దగ్గర పెట్టేసేయండి. తర్వాత ఏం చేయాలంటే ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలోనే పసుపు వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేయండి పత్రితో సహా. ఇప్పుడు ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం మీరు వాడుకోకూడదు. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బ్రాహ్మణులున్నా, మీ పురోహితులున్నా, లేకపోతే ఆలయంలో అర్చకులున్నా ఎవరికైనా ఇచ్చేసేయండి. ఇతర దేశాల్లో ఉండేవారు అయితే కనుక మీకు అక్కడ బ్రాహ్మణులు దొరకరు కాబట్టి ఇవి పక్షులకు కానీ లేకపోతే ఏదైనా పశువులకు కానీ ఏదో రకంగా పెట్టేయడానికి ప్రయత్నం చేయండి. లేదా ప్రసాదంగా ఉండేసి ఎవరికైనా పంచిపెట్టేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటితోటి పసుపు వినాయకుడి పూజ అయింది. ఇప్పుడు మనం మట్టి వినాయకుడికి పూజ చేసుకుంటాం అనమాట. అంచేత మళ్ళీ 2 అక్షతలు మీ ఆడవారు ఎడం పక్కకు వేసేసుకోండి. సింగిల్గా ఉండేవారు ఎవరికి వాడు ఎడం పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్త్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇందాకట్లాగే మీరు ఈ సంవత్సరం ఏదైతే ఉందో పూజ చేసుకునే సంవత్సరం ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరస్తు. అలాగే మీరు పూజ చేసుకునే రోజు ఏమిటో ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారమో చూసినా ఆ వారం పేరు చెప్పుకోండి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం శనివారం కాబట్టి స్థిరవాసరే అని చెప్తున్నాను నేను. స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ మళ్ళీ నేను ఈ దంపతుల గోత్రాల పేర్లు చెప్తున్నాను, మీరు మీ గోత్రాల పేరు చెప్పుకోండి. అసిజమాన్యస్య పైడబాలగోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడబాలగోత్రోద్భవతి. వరలక్ష్మీనామధేయస్య పైడబాలగోత్రస్య నాగచైతన్యనామధేయస్య పైడబాలగోత్రస్య జైష్ణవీనామధేయస్య పైడబాలగోత్రస్య తండ్రి గారి పేరు నాగరాజు నామధేయస్య స్వకుటుంబస్య. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కోటిలాభ ప్రాప్త్యర్థం యథాశక్తి శ్రీ సంపూర్ణ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి పూజాం కరిష్యే. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. సింగిల్గా ఉండేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజాం కరిష్యే తదంగ ప్రతిమా శోధనం కరిష్యే. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. మగవారు సింగిల్గా ఉండేవారు ఎవరికి వాడే ఎడమ చేతిలో వేసుకోండి. తమలపాకు ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేయి అంటే లెఫ్ట్ పెట్టుకుని ఈ మట్టి వినాయకుడు ఉన్నాడు కదా, ఈ మట్టి వినాయకుడిని జాగ్రత్తగా తీసుకుని ఆ ఎడమ చేతిలో పెట్టుకోండి. అలా పెట్టుకుని ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు ఇలా ఎదర పెట్టుకుని ఈ పంచామృతాలలోనూ ఒక పుష్పం వేసి ఈ పుష్పంతో ఆ పంచామృతాలు గణపతి మీద చల్లుతూ ఉండండి. జల్లండి, అలా చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణయం భవావాజస్య సంగతే దధిక్రావున్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినో ముఖాకరతు ప్రణాయోగం శతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్థవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రయః మధుజ్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదిరేంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి పుష్పంతో. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశవద వారసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయసక్షయాయ జన్మథ ఆపో జనయథాచరః శ్రీ మహాగణాధిపతి నమః గోక్షరక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి గణపతికి. అదనమాట, అలంకారం చేయండి. అలాగా చక్కగా కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి ఈసారి ఇంకొక కొత్త తమలపాకు వేసుకోండి. ఇక్కడ కొత్త తమలపాకుని ఈ ఆసనం మీద వేసుకుని సింహాసనం మీద ఈసారి ఆ తమలపాకు తీసేసి పక్కన పడేసి ఈ మట్టి వినాయకుడిని ఇప్పుడు ఈ తమలపాకు మీద పెట్టండి. జాగ్రత్తగా పెట్టండి. అదనమాట. చాలు. పెట్టుకుని ఈసారి 2 అక్షతలు పడి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నవయథా స్థానమోపయతే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధనాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. అక్షతలు అలా వేసేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. వేసేసేయండి అలా గణపతి దగ్గర. 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి మళ్ళీ ఈ ఉద్ధరంతో 3 సార్లు నీళ్ళు ఇలా గణపతికి చూపించి వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టుగాను చేతులు కడుగుతున్నట్టుగాను అలాగే ఆచమనం చేయిస్తున్నట్టుగాను 3 సార్లు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధనాయక స్వామి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధనాయక స్వామి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. స్నపయామి. ఈసారి మళ్ళీ పంచామృతాలు చల్లండి.
ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావున్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినోముఖాకరతు ప్రణాయోగం శతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్మనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంత సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోష చ మధుమత్పార్థివగం రజః మధుజ్యోరస్తునః పిదా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు చెంబులో నీళ్ళు చల్లండి, కలశలో నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయితేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథ జనః. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధవినాయక స్వామినేన నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమన్నాను కదా, ఇంకో 2 వస్త్రాలు, ఆ 2 వస్త్రాలు తీసుకోండి. వస్త్రాలు లేనివారు అక్షతపుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేను సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. యజ్ఞోపవీతం చేసుకోమన్నాను కదా, ఆ యజ్ఞోపవీతం తీసుకోండి. ఇంకోటి యజ్ఞోపవీతం లేని వాళ్ళు అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళాగా ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం దూర్వా పత్రై సహిత పుష్పై సహిత అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేయండి. పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి. పుష్పాలు దగ్గరగా పెట్టుకుని ముందుగా అథాంగ పూజ చెప్తాను. చక్కగా ఒక్కొక్క పుష్పం గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ప్రతి పుష్పం వేసినప్పుడల్లా శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ వేయండి. లేకపోతే శ్రీ వరసిద్ధవినాయక స్వామినే నమః అనుకుంటూ వేసుకోండి. లేకపోతే గణేశాయ నమః అనుకుంటూనైనా సరే ఒక్కొక్క పుష్పం ఆ గణపతి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. కుల్ఫౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. ఓం వినాయకాయ నమః. జానుని పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి పత్రి తీసుకోండి. పత్రి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని అలాగా ఆ పత్రి గణపతి మీద ఇక్కడ పుస్తకాలు పెట్టారు కదా, పుస్తకాల మీద అలాగే మీరు ఏదైనా ఆయుధాలు పెట్టుకున్నా లేకపోతే ఏదైనా పనిముట్లు పెట్టుకున్నా వాటి మీద కూడా పూజ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వయుగ్మం పూజయామి. ఓం హనుసోనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః.
అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రై పూజయామి. అలా చేస్తూ ఉండండి ఈసారి పూజ. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురార్ఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తిథాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం అనఘాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కుమారగురువే నమః మోక్షోభ్యాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపీత్థవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తిజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నెరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనదనాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిని మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సతోత్తిథాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచతుర్భ్రవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః నానావిధ పరిమళ పాత్ర పుష్ప పూజాం సమర్పయామి. చాలండి. ధూపం అగరబత్తులు వెలిగించండి. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఇలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏవి కావాల్సినా సరే మీకు భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఛానల్ ఉంది మాదే. ఆ ఛానల్లో మీకు అన్ని రకాల పూజలు అన్ని రకాల వ్రతాలు కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా పూజలు చేసుకోవాలన్నా కూడా మీకు కావాల్సిన పూజలన్నీ అందులో దొరుకుతాయి. కాబట్టి మీరు అందరూ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు దీపారాధన చేయండి అమ్మా. ఆపసృజంతు వనస్పత్యుర్భవైర్దివ్యే నళాగంధే సుసంయుత. ఆ దీపం వెలిగించారు కదా, అగరవత్తులు వెలిగించారు కదా, అగరవత్తులు గణపతికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యే నళాగంధే సుసంయుత ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన గుచ్చేసుకోండి. దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరంతో నీళ్ళు అలా చూపించాలి, వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి.
కొబ్బరి చెక్కలు ఈ పల్లెల్లో పెట్టుకోండి. అలాగే ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, ఉండ్రాళ్ళు ఇక్కడ పెట్టుకోండి ఇలా దేవుడి దగ్గర. అలాగే కజ్జికాయలు కానీ ఏమైనా నైవేద్యానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ అవన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి. పిండి వంటలు ఏమైనా ఉంటే దగ్గరగా పెట్టుకోండి. అలాగే అరటిపళ్ళు, అలాగే నైవేద్యానికి ఉండ్రాళ్ళు, కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, ఇంకా ఏదైనా పిండి వంటలు చేస్తే పిండి వంటలు, పళ్ళు అన్నీ కూడా ఇలా దగ్గరగా పెట్టుకుని ఆ యొక్క కలశలో నీళ్లతోటి ఆ యొక్క కొబ్బరి చెక్కల మీద, అరటిపళ్ళ మీద, ఉండ్రాల మీద, నైవేద్యాల మీద, ముఖ్యంగా ఈ పాలవెల్లి మీద కూడా నీళ్లు చల్లండి. అలాగా ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి. ఇలా తిప్పండి ఒకసారి. సత్యం త్వర్తే న పరిషించామి. ఈసారి ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా ఉదరంతో నీళ్ళు 5 సార్లు అలా వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకో తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని ఈసారి గణపతి దగ్గర పెట్టేయండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. మళ్ళా హారత కర్పూరాన్ని వెలిగించండి, వెలిగించి చూపించండి. అలాగే గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చ శ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసగోంధ్రజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అలా పెట్టేసి ఒక నేల్చుకు జల్లి కళ్ళగద్దుకోండి. అలాగా హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్సరషిధారయ. మళ్ళాను ఒక చిల్లర పైసా, ఒక పుష్పము, 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము, చిల్లర పైసా, 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్చోత్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వినాయకుడి దగ్గర వేసేసేయండి. వేసేసి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కానిచ పాపాని జన్మ తిరగండి, 3 సార్లు తిరగండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మానుకృప యాదేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. అలాగా మగవాళ్ళు అయితే కనుక బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఇక్కడ వంగి నమస్కారం చేసుకోండి ప్రస్తుతానికి. ఓం వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్ఠాంగ ఉచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, పీట మీద కూర్చోండి. సారి కూర్చుని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీరు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాదం. అక్కడ పూజ చేసిన నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి, పత్రి చెవులో పెట్టుకోండి, ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటితోటి పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మనం కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేద్దాం. అందరూ కూడా కథ వినేవాళ్ళందరూ కూడా అక్షతల పట్టు నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకానొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా
సూతుల వారిని చూసి ఇలా అడిగారట, అయ్యా గురువుగారు, అయితే వినాయకుడు ఏ రకంగా ఉద్భవించబడ్డాడు, అసలు వినాయకుడికి ఏనుగు ముఖం రావడానికి గల కారణం ఏమిటి, అలాగే వినాయకుడికి గణాధిపత్యం కలగడానికి గల కారణం ఏమిటి, అలాగే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందులు వస్తాయంటారు కదా, ఎందుకు వస్తాయి, కృష్ణుడు అంతటి వాడికి నీలాపనిందులు వచ్చాయన్నారు కదా, ఎందుకు వచ్చాయి, వీటన్నిటికీ కారణం ఏమిటి, మాకు విశదీకరించి తెలియజేయండి అని చెప్పేసి మునులందరూ కూడా గురువుగారిని అడిగారట. అప్పుడు సూతులు వారు చెప్పడం ప్రారంభించేశారు. చెప్తానయ్యా, శ్రద్ధగా వినండి. పూర్వకానొక సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు సామాన్యుడు కాదు, మహాశివభక్తుడు. ఎంత శివభక్తుడు అంటే కనుక ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా, ముల్లోకాల్లో ఎవ్వరూ కూడా శివుణ్ణి పూజించకూడదు, నేను మాత్రమే పూజ చేయాలి, శివుడు నాకు మాత్రమే దక్కాలి, ఇంక ఎవరికి దక్కకూడదు, అలాంటి పైశాచికమైనటువంటి కోరిక కలిగినటువంటి శివభక్తుడు. వాడు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో శివుడు గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఎప్పుడైతే అంత ఘోరంగా తపస్సు చేశాడో బోలాశంకరుడు కాబట్టి చక్కగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఏ వరం కావాలని ఆయన అని అడిగాడు శివుడు. అడిగితే, ఏమయ్యా నువ్వు ఏవైతే ఉన్నావో నువ్వు నాకు పూర్తిగా నాకు దక్కాలి అని చేత నువ్వు ఒక లింగరూపం ధరించి ఆ లింగరూపంలో నా ఉదరంలోకి వచ్చేసాయి, ఈ ముల్లోకాల్లో ఎవరు కూడా నేను అర్చించకూడదు, నేను మాత్రమే అర్చించాలి, కాబట్టి నువ్వు నాకే దక్కాలి, కాబట్టి నువ్వు లింగరూపం ధరించి నా ఉదరంలోకి వచ్చేసాయి అని చెప్పేసి కోరుకున్నట్ట. బోలాశంకరుడు కాబట్టి ఏ వరం అడిగినా సరే ఇస్తాడు కాబట్టి సరే అని చెప్పేసి లింగరూపం ధరించి ఉదరంలోకి వెళ్ళిపోయాడు. గజాసురుడు పొట్టలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ గజాసురుడు పొట్టలోకి ఈశ్వరుడు వెళ్ళిపోయాడో ఇక ముల్లోకాల్లోనూ కూడా ఎవరు పూజ చేద్దామన్నా, ఎవరు అర్చన చేద్దామన్నా, ఎవరికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామన్నా ముల్లోకంలో ఎవరికి కూడా ఈశ్వరుడు కనపట్టలేదు. ఎంత ప్రార్థనలు చేసినా ఈశ్వరుడు కనపట్టం లేదు. ఆఖరికి పార్వతీ అమ్మవారు కూడా కంగారు పడుతోంది. ఎందుకంటే కైలాసానికి రావటం లేదు ఈశ్వరుడు, ఏమైపోయాడో తెలియటం లేదు. ప్రమదగణాదులకు కూడా అర్థం అవటం లేదు శివుడు ఎక్కడ ఉన్నాడో. అయితే అందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ మొత్తం దేవతలందరూ కూడా మొట్టమొదటి బ్రహ్మలోకానికి వెళ్ళారట. వెళితే బ్రహ్మగారు కూడా, ఏమోనయ్యా ఈశ్వరుడు ఎక్కడున్నాడో నాకు అర్థం అవటం లేదు, అంచేత అన్ని విషయాలు తెలుసుకోగలిగిన శక్తి విష్ణుమూర్తికి ఉంది కాబట్టి, విష్ణుమూర్తి శివుడు ఒక్కడే కాబట్టి ఆయనకు తెలుస్తుంది, అంచేత మనం అందరం కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం అని చెప్పేసి అందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. వెళితే విష్ణుమూర్తి వారు చక్కగా కళ్ళు మూసుకుని మనోనేత్రంతో, జ్ఞాననేత్రంతో శివుడు ఎక్కడున్నాడో కనిపెట్టాడు. ఏమయ్యా కంగారు పడకండి, శివుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు, గజాసురుడు యొక్క పొట్టలో ఉన్నాడు, అంచేత తపస్సు చేసి శివుని పొందాడు, అంచేత ఇప్పుడు గజాసురుడు పొట్టలో ఉన్నాడు. ఆ గజాసురుడు సామాన్యుడు కాదు, మనం వెళ్ళి యుద్ధం చేస్తే నగ్గలేం, లేదా మనకంత సులువుగా మనకి మాట వినడం, చాలా మూర్ఖుడు, అంచేత మనం ఏం చేద్దాం అని అడిగాడు. సరే ఏదో ఉపాయం మీరే చెప్పండి, ఏం చేద్దామన్నారు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అందరూ ఆలోచించి ఓ పని చేద్దాం, ఈ గజాసురుడికి నృత్యం అంటే చాలా ఇష్టం, అందుచేత మనం అందరం ఓ పని చేద్దాం, గంగిరెద్దులు ఆడించేటటువంటి వాళ్ళు వేషం వేసుకుని గంగిరెద్దును ఆడిస్తూ నృత్యం చేద్దాం. అలా నృత్యం చేస్తే దానికి మెప్పొందించి వాడు బాగా పొంగిపోయి వరం అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే నీ ఉదరలో ఉన్నటువంటి శివుడిని మాకు ఇచ్చేయని చెప్పి అడుగుదాం. ఆ రకంగా మనం నాటకం ఆడి ఏదో రకంగా శివుడిని మళ్ళీ బయటకు తెచ్చుకుందాం అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా విష్ణుమూర్తి చెప్పాడో దేవతలందరూ కూడా సరే అన్నారు. సరే ఏం చేశారంటే ఆ నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఆ నందీశ్వరుడేమో ఆ యొక్క ఎద్దులాగా వేషం వేసుకున్నాడు, గంగిరెద్దు వేషం వేసుకున్నాడు. అలాగే నారదుడు, తుంబురులు వీళ్ళందరూ కూడా ఆ గానం చేసేవాళ్ళలాగా, తబలా వాయించే వాళ్ళలాగా, దేవతలందరూ కూడా ఆ నృత్యం చేసేవాళ్ళలాగా అవతారాలు ఎత్తి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గజాసురుడి దగ్గరికి వెళ్ళారు. నగరంలోకి వెళ్ళి గజాసురుడు ఎదురుకుండా చాలా అద్భుతమైనటువంటి నృత్యాలు చేశారు, అద్భుతమైనటువంటి గానాన్ని చేశారు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి గానము, నృత్యము ఈ యొక్క గజాసురుడు చూశాడో, చూసి వెంటనే ఎప్పుడూ చూడనంత అద్భుతమైనటువంటి ఈ యొక్క గానము, నృత్యము చూసి తబ్బిబ్బులైపోయాడు, పడిపోయి ఆ ఆనందంలోనూ ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, చాలా అద్భుతంగా నృత్యం చేశారు, అంచేత మీకు ఏ వరం కావాలో అడగండి నేను ఇస్తాను అని చెప్పేసి అన్నట్ట. వెంటనే వీళ్ళందరూ కూడా, అయ్యా మేము అందరం కూడా శివభక్తులు అండి, మేము శివుడిని అర్చన చేద్దామంటే ఆయన ఎక్కడా కనపడటం లేదు, మీ ఉదరంలో ఉన్నాడు అని తెలిసింది, అంచేత మీ పొట్టలో ఉన్నటువంటి శివుడిని మాకు ఇచ్చేస్తే మేము పట్టుకెళ్ళిపోతాం అని చెప్పి అన్నారట. ఎప్పుడైతే ఈ రకంగా అన్నారో గజాసురుడికి ఆశ్చర్యం వేసింది. ఓహో వీళ్ళందరూ కూడా దేవతలు కావాలని ఇలాంటి పన్నాగం పన్నారు అని అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి మరి వరం ఇచ్చాడు కదా, అంచేత వరం కాదనడానికి వీల్లేదు, అంచేత పూర్వకాలంలో రాక్షసులు కూడా ధర్మంగానే ఉండేవారు, అంచేత ధర్మంగా అడిగినటువంటి వరం ఇవ్వాలి కాబట్టి సరే నా అంతటా నేను ఇవ్వను, కానీ శివుడు వస్తారంటే మాత్రం తీసి పట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాట. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో వెంటనే వీళ్ళందరూ కూడా శివుడి గురించి అనేక రకాల ప్రార్థనలు చేశారట దేవతలందరూ. ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థనలు చేశారో గజాసురుడు యొక్క పొట్ట చీల్చుకుని
ఆ శివుడు బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో ఈ గజాసురుడికి జ్ఞానోదయం కలిగింది. చిచ్చి, నా రాక్షసత్వం వల్ల, నా మూర్ఖత్వం వల్ల శివుడు నాకే కావాలని కోరుకున్నాను. అంచేత ఎవరు భక్తిగా ఆరాధన చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు శివుడు, నా దగ్గరే ఉంటాడు అనుకున్నాను. అంచేత నేను మూర్ఖుణ్ణి అనుకుని బాధపడి శివుడిని మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా, ఎలాగ నేను చనిపోతున్నాను, నాకు తెలిసిపోతోంది, నేను తప్పుడు కోరుకున్నాను. అయితే నాకు ఇంకొక కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావా అని అడిగట్టు శివుడిని. ఏమిటయ్యా, ఏం కోరిక అన్నాడు. ఏమీ లేదు, నేను చనిపోయినా సరే నా యొక్క చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం ఎప్పుడు కూడా నిన్నే అంటిపెట్టుకుని ఉండాలి, అలాగే ఎప్పుడు కూడా నా మొహం నిన్ను చూస్తూ ఉండాలి. అంచేత అలాంటి వరాన్ని, అలాంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని చెప్తే చెబితే అప్పుడు శివుడు తథాస్తు అని చెప్పి దీవించాట. ఆ రకంగా దీవించిన తర్వాత ఈ యొక్క గజాసురుడు మరణించాడు. మరణించి తర్వాత జన్మలో ఒక ఏనుగు ఆకారం ఎత్తి ఏనుగు రూపంలో ఆ అడవిలో తిరుగుతూ ఉన్నాడనమాట. ఈ రకంగా గజాసురుడు వృత్తాంతం పూర్తయింది. అయితే ఇప్పుడు గణపతి ఏ రకంగా పుట్టాడు, గణపతికి ఈ ఏనుగు ముఖం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం అని చెప్పేసి మళ్ళా గురువుగారు చెప్పడం ప్రారంభం చేశారు. ఒకానొక సమయంలోనూ పార్వతీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే కనుక అభ్యంగన స్నానం చేస్తోంది. అయితే చెలికత్తలందరూ కూడా ఉన్నారు, చక్కగా అమ్మవారికి అభ్యంగన స్నానాన్ని చేయిస్తున్నారు. శివుడు, ప్రమదగణాదులు అందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళారనమాట. బయటికి అంటే ఏంటంటే కనుక లోకాలు తిరుగుతూ వాళ్ళు లోకల్లో ఏమేం జరుగుతున్నాయో వాటిని సంరక్షించడానికి వాటికి వెళుతూ ఉంటారు శివుడు. అంచేత శివుడు బయటికి వెళ్ళాడు. చెలికత్తలందరూ కూడా అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. పార్వతీ అమ్మవారికి చేయిస్తూ ఉంటే పార్వతీ అమ్మవారు ఏం చేసిందంటే ఆ స్నానం చేసే సమయంలో నలుగు పెట్టుకుంటారు కదా, వరిపిండితోటి పసుపుతోటి నలుగు పెట్టుకుంటారు కదా, ఆ నలుగు పెట్టుకునే సమయంలో ఆ వరిపిండి పసుపు పట్టుకుని ఒక ముద్దను తయారు చేసింది. పసుపు ముద్ద తయారు చేస్తే ఆ ముద్దకి కాస్త కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ కూడా తగిలించి కాళ్ళు, చేతులు అవి కూడా పెట్టిందిట. పెట్టేసరికి ఆ ముద్ద అద్భుతమైనటువంటి ఒక బాలుడు రూపం సంతరించుకుందిట. ఆ ముద్ద చూస్తుంటే కనుక, ఆ బాలుని చూస్తుంటే కనుక నిజంగా కనుక మనిషి అలా ఉంటే ఈ ప్రపంచంలో అంత అందమైన వాడు ఉండడు, అంత అందంగా ఉందిట ఆ యొక్క బాలుడు యొక్క బొమ్మ. అది చెలికత్తలందరూ చూశారు. చూసి, అమ్మా నువ్వు ఎంత అందంగా తయారు చేసేవి బొమ్మని, అసలు బొమ్మ రూపంలోనే ఇంత కళగా ఇంత అందంగా ఉన్నాడు అంటే కనుక ఇదే బొమ్మకి ప్రాణం వచ్చుంటే ఎంత అందంగా ఉంటాడో కదా అన్నారు వాళ్ళందరూ. అవును, నాకు అలాగే అనిపిస్తోంది అంది పార్వతీదేవి. అలా కాదమ్మా, నీకంటూ ఒక కుమారుడు లేడు, ఒక మృత్యువు లేడు, నీకంటూ ఎవరూ లేరు. నిజంగా చెప్పాలంటే కనుక అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరైనా వస్తే బయట కాపలా కాసేవాడు కూడా నీకు ఎవడో లేడు. అందులోనూ పరమేశ్వరుడు అస్తమాటు కూడా నువ్వు స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా లోపలికి వచ్చేస్తూ ఉన్నాడు. అంచేత నీకంటూ ఒక మృత్యు ఉంటే బాగుంటుందమ్మా, అంచేత ఈ బాలుడికి నువ్వు ప్రాణం పోయకూడదా అన్నారు చెలికత్తలు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపోయింది. అప్పుడు మళ్ళీ చెలికత్తలు చెప్తున్నారు, అమ్మా ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదా, అంచేత ప్రాణం పోసే శక్తి ఒక తల్లికి ఉంది, తర్వాత ఒకటేమో బ్రహ్మగారు ప్రాణం పోయగలడు, తర్వాత అంత శక్తి తల్లికి ఉంది. అంచేత బ్రహ్మగారు తర్వాత ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదమ్మా, అంచేత ఆ బాలుడికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయి, ప్రాణం పోయి అని చెప్పి చెలికత్తలందరూ చెప్పారట. సరే అని చెప్పి పార్వతీ అమ్మవారు కూడా ఆ యొక్క బాలుడికి ప్రాణం పోసింది. ఎప్పుడైతే ఆ రకంగా ప్రాణం పోసిందో ఆ యొక్క బాలుడు సశరీరంతో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఒక బాలుడు ఆకారాన్ని సంతరించుకున్నాడు, ఒక మనిషి రూపాన్ని సంతరించుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా బాలుడు బ్రహ్మాండంగా తేజస్సుతోటి ఈ ఆకారాన్ని సంతరించుకున్నాడో వెంటనే అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసిన కారణం చేత, అమ్మవారి యొక్క మంత్రశక్తి చేత ఆ బాలుడు వెంటనే పెద్దవాడైపోయాడు. అంటే పుట్టినటువంటి వాడు జ్ఞానవంతుడు అయిపోయాడు అనమాట. అంచేత జ్ఞానం వచ్చేసింది కాబట్టి వెంటనే అడుగుతున్నట్ట, తల్లి నన్ను ఎందుకు ఉద్భవింపజేసావు, నా పని ఏంటి, నా కార్యం ఏంటి చెప్పు అన్నాడు. ఒరే నాయనా, ఓ పని చేయి, ఏం చేస్తావంటే నువ్వు ద్వారం దగ్గర నించో, సింహద్వారం దగ్గర నించుని ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం పంపించుకో. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకో లోపలికి వచ్చి నాకు చెప్పు వాళ్ళు ఎవరో, నేను రమ్మంటే మాత్రం లోపలికి పంపించు, అంతే తప్ప నేను ఎవ్వరూ కూడా లోపలికి రావడానికి వీల్లేదు. ఆ రకంగా కాపలా కాయరా నువ్వు, అది నీ పని అన్న. సరే తప్పకుండా చేస్తానమ్మా. సరే ఓ పని చేయి, నీకు ఒక బెత్తం ఇస్తాను, మంత్రదండం ఇస్తాను, ఆ మంత్రదండం పట్టుకో. ఒకవేళ ఎవరైనా సరే బలవంతంగా లోపల వస్తే ఆ మంత్రదండంతో నువ్వు ఒకసారి కడితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయితే ఈ మంత్రదండం కూడా పుచ్చుకొని ఒక మంత్రదండాన్ని ఇచ్చింది అమ్మవారు తన శక్తి అంతా ధారపోసి. అలాగే మరి కాలక్షేపం ఏదైనా ఉండాలి కదా తినడానికి, అంచేత కజ్జికాయలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆ కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడు అలాగా ఆ మంత్రదండం పట్టుకుని. ఈలోపు ఏం జరిగింది, అమ్మవారేమో లోపల అభ్యంగన స్నానం చేస్తూ ఉంది. ఈలోపు శివుడు ముల్లోకాలు తిరిగేసి ఆ ప్రమద గణారుదులతోటి, ఏకాదశి రుద్రులతోటి అందరితోటి కలిపి కంగారుగా కైలాసానికి వచ్చేసాడు.
కైలాసానికి వచ్చేసరికి అక్కడ వెంటనే ఈ గణపతి చక్కగా కూర్చుని ఉన్నాడు, బాలుడు కూర్చుని ఉంటే సింహద్వారం దగ్గర కూర్చుని ఉంటే ఆ ఈశ్వరుడు లోపలికి వచ్చేస్తున్నట్ట. గడప దాటుతూ ఉంటే ఆగవయ్య ఆగు, ఎవరు నువ్వు అన్నాడు ఈ బాలుడు. నువ్వెవడవరా అన్నాడు శివుడు. నువ్వెవడం అంటావేమిటయ్యా, నువ్వెవడవో నాకు చెప్పు, లోపలికి వెళ్ళు అన్నట్టు. అసలు నువ్వెవడో చెప్పరా అన్నట్టు. నేను పార్వతి అమ్మవారి యొక్క కొడుకుని అన్నట్టు. ఓహో బాగుంది, చాలా బాగుంది. నేను లేకుండా అమ్మవారికి కొడుకు ఎలా పుట్టాడు అంచేత భలే మాట్లాడుతున్నావులే, నువ్వు చిన్నపిల్లాడిలా ఉన్నావు, తప్పుకో, ఈ ఇల్లు నాది అన్నట్టు. ఈ ఇల్లు నీదైనా నాకు అనవసరం, ఎవరిదైనా నాకు అనవసరం. లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తాను, అమ్మ రమ్మంటే లోపలికి రా, లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, కూర్చో అన్నట్టు. ఓహో చాలా బాగుందిరా, లోపల అమ్మ ఒప్పుకోవడం ఏమిటి, నువ్వు పంపించడం ఏమిటి, నువ్వెవడవి, చిన్నపిల్లాడిలా ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు, సరే కానీ పక్కకు తప్పుకో అన్నట్టు. సమస్య లేదు, పక్కకు తప్పుకునే ఇదే లేదు, అలా ఆగవలసిందే, నువ్వు అమ్మ వచ్చేదాకా కూడా నువ్వు బయటికి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్ట. సరే చూసాడు ఈశ్వరుడు, ఎంత చెప్పినా వింటలేదు, కంగారు వచ్చేస్తోంది, కోపం వచ్చేస్తోంది. బాలుని చూస్తేనేమో చాలా ముద్దుగా ఉన్నాడు, కొట్టాలనిపించట్లేదు, తిట్టాలనిపించట్లేదు. చూశాడు, ఇంకా ఓర్పు సహనం తగ్గిపోయింది. సరే ఈలోపు బాలుడు లోపలికి వచ్చి అమ్మా ఎవరో శివుడుట లోపలికి వస్తారంటున్నాడు, ఏం చేయమంటావు, కంగారు పడకు, నేను వచ్చేదాకా లోపలికి పంపించకు అని చెప్పేసి కాస్త పాలు ఇచ్చి పంపించింది. పాలు తాగేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే అమ్మవారు చెప్పిందో ఇంకా బలంగా నించున్నాడు. సరే లోపలికి వెళ్ళాలని వీలేదు, అమ్మ స్నానం చేస్తోంది అన్నాడు. సరే ఇంక వింటున్నాడు, చూస్తున్నాడు శివుడు, ఇంకా కోపం వచ్చేస్తోంది. సరే ఇంక తట్టుకోలేక ఏం చేశాడంటే, ఒరే వీడు జబ్బ పట్టుకుని పక్కకి లాగేయండిరా అని చెప్పేసి పక్క నుండి ఏకాదశి రుద్రులకి వాళ్ళందరికీ అప్పచెప్పేట. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బాలుణ్ణి జబ్బ పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా సరే పిల్లాడు చిన్నగానే ఉన్నాడు కానీ ఎంత బలవంతులు లాగలేకపోతున్నారు. సరే బాగా లాగుతున్నారు, బలవంతంగా లాగుతున్నారు, ఎంత ప్రయత్నం చేసినా సరే బాలుడు తప్పుకోవట్లేదు. సరే ఏం చేశారంటే ఈ బాలుడు కోపం వచ్చి ఆ యొక్క మంత్రదండం ఉంది కదా, అమ్మవారు ఇచ్చినటువంటి మంత్రదండం, దాంతో ఒక్కడు కొట్టేసరికి ఒక్కొక్కళ్ళు కైలాసం దాడి ఎక్కడికో వెళ్ళిపడిపోతున్నారట. ఇలాగా ఏకాదశి రుద్దులైపోయారు, అలాగే ప్రమద గణాదులైపోయారు. మొత్తం అందరూ కూడా కొన్ని వేల మంది ఈ యొక్క శివుడి యొక్క మృత్యువులు అందరూ వచ్చి యుద్ధం చేశారు కానీ ఎవరైనా సరే ఆ బాలుణ్ణి నగ్గలేకపోతున్నారు. అందరూ కూడా ఆ మంత్రదండంతో కొడుతుంటే ఒకళ్ళేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు విష్ణులోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు గోలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళేమో స్వర్గలోకానికి వెళ్ళిపడుతున్నారు. పడి అక్కడ చెప్తున్నారు అనమాట. విష్ణులోకానికి వెళ్ళే వాళ్ళేమో అక్కడ చెప్తున్నారు విష్ణుమూర్తితో, బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళు బ్రహ్మలోకంలో బ్రహ్మకి చెప్తున్నారు. ఎవడో తెలియదు, చిన్న పిల్లాడు ఉన్నాడు, కైలాసానికి వచ్చాడు, వాడు సామాన్యుడు కాదు, శివుడిని అంతటి వాడిని నిలబెట్టేశాడు, శివుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు, మమ్మల్ని అందరినీ ఏదో మంత్రదానం ఇచ్చి కొడుతున్నాడు, అది కొడుతుంటే మేము అందరం ఈ లోకాలకు వచ్చి పడ్డాం, శివుడికే ఆపద వచ్చిందండి, ఇంక మనమెంత అంచేత అర్జెంటుగా వెళ్ళి కైలాసానికి వెళ్ళి ఆపదేతో చూడాలి అని చెప్పారట. సరే ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, రకరకాల దేవతలు అందరూ కూడా కైలాసానికి వచ్చేశారు. కైలాసానికి వచ్చేస్తే ఏముంది, ఇక్కడ బాలుడు అస్సలు తప్పుకోవటం లేదు, అలాగే ఉన్నాడు మొండి పట్టుదల పట్టుకుని, ఎవరూ నగ్గలేకపోతున్నారు. శివుడికి కూడా ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు, తోచట్లేదు. సరే చూశారు, విష్ణుమూర్తి కూడా వచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడు కూడా కళ్ళతోటి మనసుతోటి మాట్లాడుకున్నారు. అందుకనే మనం శివుడికి విష్ణువుకి భేదం లేదంటాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయకం శివ. అంచేత శివుడు మనసులో ఏమనుకుంటే విష్ణుమూర్తికి తెలిసిపోతుంది, విష్ణుమూర్తి మనసులో ఏమనుకున్నా శివుడికి తెలిసిపోతుంది. అంచేత శివుడు విష్ణుమూర్తి కూడా మనసులో మాట్లాడుకుని ఏం చేశారంటే వీడితో డైరెక్ట్గా యుద్ధం చేస్తే మనం నగ్గలేం అనుకున్నారు. సరే ఈలోపు బ్రహ్మగారిని పంపించారు. బ్రహ్మగారిని పంపిస్తే బ్రహ్మగారిని కూడా మంత్రదండంతో కొడితే ఆయన కూడా బోర్ తొచ్చపడిపోయాడు. మళ్ళీ లేచి అయ్యి బాబోయ్, నేనేదో మామూలుగా సంగీతం పాడుకోమంటే పాడుకుంటాను, లేకపోతే ఏదో మంత్రాలు చదవమంటే చదువుతాను, కానీ నేను ఎప్పుడు ఇలాంటి యుద్ధాలు చేయలేదు, నేను పెద్దవాడిని, ముసలివాడిని, నా వల్ల కాదురా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. సరే ఇంకేం చేయాలి, ఇంకిద్దరే మిగిలారు, విష్ణుమూర్తి శివుడే మిగిలారు. సరే వీళ్ళు అనుకున్నారు, మనసులో మాట్లాడుకున్నారు, ఎలాగైనా సరే వీడిని నగ్గాలి, వీడిని డైరెక్ట్గా నగ్గలేమనుకుని ద్వంద్వ యుద్ధం చేద్దాము అనుకున్నారు. ద్వంద్వ యుద్ధం అంటే ఏంటి కనుక ముందు ఒకళ్ళు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి ఇంకొకరు సంహరించడం అనమాట. అనుకుని ఏం చేశారంటే ముందేమో విష్ణుమూర్తి వారు యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల నుంచి శివుడు తన త్రిశూలాన్ని తీసి తల ఖండించేశాడు. ఎప్పుడైతే ఆ త్రిశూలంతో తల ఖండించాడో ఆ శివుడు యొక్క త్రిశూలానికి ఉండే శక్తి వల్ల ఆ తల తెగిపోయి ఆ తల ఎక్కడికో ముల్లోకాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో ఇంకా కనపడకుండా పోయిందనమాట. అది ఎవరైనా వెతికి తీసుకొద్దామన్నా కూడా కనపడనంత దూరం వెళ్ళిపడిపోయింది ఆ తల. ఎప్పుడైతే ఆ యొక్క ఖండించేశాడో ఆ తల పోయిందో మొండె ఒకటి రక్తం కారుతూ పడిపోయింది. అలాగా ఎప్పుడైతే రకంగా పడిపోయిందో ఈ విషయం చెలికెత్తలు చూసి ఆ విషయాన్ని లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పారు. పార్వతి అమ్మవారికి చెప్తే ఆ సమయంలో స్నానం అంతా పూర్తయింది, అమ్మవారు అలంకారం చేసుకుంటోంది, బొట్టు పెట్టుకోవడం దాకా వచ్చింది.
ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుందో వెంటనే అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఆ పెట్టుకునేటటువంటి బొట్టు కూడా ఇలా పెద్ద బొట్టు పెట్టేసుకుంది, తల విరబూసేసుకుంది, ఇంకా ఉగ్ర కాళీ రూపాన్ని ఎత్తేసింది. విపరీతమైన కోపం వచ్చేసి తన బాలుని చంపేశాడనే వార్త విని, అందులోనూ కూడా ధర్మంగా నగ్గలేక అధర్మంగా యుద్ధం చేశారన్న మాట ఎప్పుడైతే విందో వెంటనే శివుడి మీద కూడా కోపం వచ్చి నడుచుకుంటూ స్పీడ్గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసరికి అమ్మవారు ఎలా ఉందంటే అప్పటిదాకా తెల్లగా అందంగా అద్భుతంగా ఉండే అమ్మవారు నల్లగా మారిపోయింది. కళ్ళు రక్తపు కళ్ళు, అలాగే తల విరబూసుకుని భయంకరమైనటువంటి మొహంతో మహాకాళి అవతారాన్ని ఎత్తేసి మొత్తం దేవతలందరినీ కూడా సంహరించేస్తాను అందిట. అంటే అప్పుడు దేవతలందరూ భయపడిపోయి, శివుడు, విష్ణుమూర్తి అంతర్వాడు, బ్రహ్మదేవుడు అందరూ భయపడిపోయి అమ్మవారికి విపరీతంగా ప్రార్థన చేశారట. ఎప్పుడైతే శాంతి రూపంలో ప్రార్థన చేశారో అమ్మవారు శాంతించి, సరే వెంటనే మళ్ళీ నా బాలుని మీరు బతికించి తీరండి, బతికించకపోతే ముల్లోకాల్ని కూడా నాశనం చేసేస్తాను అందుట. సరే అప్పుడు ఏం చేశారంటే బాలుని ఎలాగైనా సరే బతికిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే కనుక కొంతమంది భృత్యువులను పిలిచి ఒరే నాయనా మీరు భూలోకానికి వెళ్ళండి, భూలోకంలో ఉత్తరముఖంగా ఎవరైతే తలపెట్టి పడుకుంటారో వాళ్ళ యొక్క శిరస్సు ఖండించి తీసుకొచ్చండి అని చెప్పేసి ఆజ్ఞాపన చేశాడు. సరే ఈ యొక్క భృత్యువులందరూ కూడా భూలోకానికి వచ్చి వెతుకుతున్నారట ఎవరైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకుంటారా అని. కానీ ఎవ్వరూ కనపడలేదు. ఆఖరికి ఒక మదపు టేనుగు శుభ్రంగా తినేసి బద్ధకంగా ఉత్తరం వైపు మొహం పెట్టుకు పడుకుందిట. సరే ఇంకా అదొక్కడే కనపడింది కాబట్టి దాని తల ఖండించి పట్టుకొచ్చి ఆ శివుడికి ఇచ్చారు. అప్పుడు ఆ యొక్క శిరస్సుని ఆ యొక్క ఏనుగు ముఖాన్ని ఆ యొక్క బాలుడికి తగిలించారు. ఎప్పుడైతే ఆ యొక్క బాలుడికి ఆ యొక్క ఏనుగు ముఖం తగిలించారో వెంటనే ఆ బాలుడికి అంత బరువైన మొహం తగిలించడం వల్ల మరగుజ్జు రూపం వచ్చేసింది, ఏనుగు ఆకారం వచ్చేసింది అనమాట. ఆ రకంగా మన పూర్వం గజాసుడు వరం కోరుకున్నాడు కదా, ఎప్పుడు నీ కళ్ళ ఎదురుకుండా ఉండాలి, నా చర్మం నువ్వు కట్టుకోవాలని. నేను చేత ఆ యొక్క ఏనుగు యొక్క చర్మం ఈశ్వరుడు కట్టుకుని ఆ ఏనుగు యొక్క తలని ఎప్పుడు తాను ఎదురుగుండా ఉండేలాగా ఆ యొక్క గణపతికి తగిలించాడు అనమాట. అది కారణం. ఆ రకంగా ఏనుగు ముఖం రావడానికి కారణం అది వినాయకుడికి. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చిందో వెంటనే అమ్మవారు ఏమడిగిందంటే కనుక నా గణపతికి ఈ యొక్క బాలుడికి ఏదైనా పేరు పెట్టండి అన్నారట. అప్పుడు వాళ్ళందరూ కూడా గణపతి అని పేరు పెట్టారు, వినాయకుడు అని పేరు పెట్టారు. పెట్టిన తర్వాత మొత్తం దేవతలందరికీ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా నా బాలుడికి దారబోయండి అందుట అమ్మవారు. అప్పుడు దేవతలందరూ కూడా ఏ దేవతకి ఏ శక్తి ఉందో ఆ శక్తులన్నీ కూడా గణపతికి ధారపోసారట. ధారపోసిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పింది అమ్మవారు. ఇక నుంచి చెప్తున్నాను వినండి, మీరు దేవతలందరూ కన్నా గొప్పవాడు నా వినాయకుడు. అంచేత ఎవరికి పూజ చేసినా సరే మొట్టమొదటి వినాయకుడికి పూజ చేయాలి, చేసిన తర్వాత మాత్రమే మీకు పూజ చేయాలి. ఆఖరికి శివుడితో సహా నాతో సహా ఎవరి పూజ అయినా సరే ముందర ఈ వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మీ అందరికీ నాతో సహా పూజ చేయాలి, లేకపోతే ఆ ఫలితం రాకుండా ఉండుగాక. అలాంటి అనుగ్రహాన్ని నేను ఇక బాలుడికి ఇస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు వరాన్ని ఇచ్చింది. ఈ రకంగా దేవతలు, అమ్మవారు, శివుడు అందరూ కూడా ఆ గణపతికి వరాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి తేజస్సుతోటి ఆ గణపతి వెలిగిపోతూ ఉన్నట్ట. సరే ఈ రకంగా జరుగుతూ ఉండేటటువంటి సమయంలో వినాయకుడికి గణాధిపత్యం ఎలా వచ్చింది అని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. సరే చెప్తానయ్యా వినండి. ఒకానొక సమయంలో ఇలా నడుస్తూ ఉండగా కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టారు, శివుడికి పార్వతికి కూడా. పుట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పెరిగారు, పెద్దవారు అయ్యారు. కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే కుమారస్వామి వారికి గణాధిపత్యం పొందాలి అని కోరిక పుట్టింది. అయితే లెక్క ప్రకారంగా అయితే కనుక, ధర్మం ప్రకారంగా అయితే కనుక గణపతి పెద్దవాడు, కుమారస్వామి చిన్నవాడు. కాబట్టి గణాధిపత్యం ముందు గణపతికే రావాలి. గణాధిపత్యం అంటే ఏంటంటే కనుక దేవతలకి, గణాలకి అందరికీ కూడా అధిపతి అవ్వాలన్నమాట. అంచేత ఆ అధికారం గణపతికే ఉంది. అంచేత మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు, ఋషులు, లేకపోతే ఈ ప్రబధ గణాలు అందరూ కూడా గణపతే మాకు గణాధిపత్యం అవ్వాలి అని కోరుకుంటున్నారు. కానీ కుమారస్వామి వారు మాత్రం నేను గణాధిపత్యం పొందాలి అని కోరికతో ఉన్నాడు. సరే ఒకానొక సమయంలో ప్రకటన చేశారు, గణాధిపత్యం పొందాలి అంటే గణపతికి గణాధిపత్యం ఇద్దాము అనుకున్నారు. అనుకుంటే కుమారస్వామి వారు వెళ్ళి నాకు గణాధిపత్యం కావాలి అని శివుణ్ణి, పార్వతిని అడిగితే అప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా నైనా నీకన్నా పెద్దవాడు అన్నయ్య, అంచేత అన్నయ్యకే గణాధిపత్యం ఇవ్వాలి కదా అన్నట్ట. అప్పుడు కుమారస్వామి వారు ఏమంటున్నారంటే అమ్మా నాకన్నా పెద్దవాడే కానీ ఆయన ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళగలడా? ఆయన ఊబకాయస్తుడు, మరగుజ్జు రూపం, అంచేత ఏ పని చేయలేడు, అంచేత ఎక్కడికి వెళ్ళలేడు. అంచేత నాకు గణాధిపత్యం ఇస్తే ఎవరికైతే ఆపద వస్తే నేను వెంటనే వెళ్ళి రక్షిస్తాను, కాబట్టి నాకు గణాధిపత్యం ఇవ్వండి అని కుమారస్వామి అన్నట్ట. ఓహో గణపతి యొక్క శక్తి వీడికి తెలియట్లేదు అనుకుని ఒక పరీక్ష పెడదాము, బుద్ధి వచ్చేలా చేద్దాం, గుణపాఠం చెప్దామని శివపార్వతులిద్దరూ కూడా నాయనా సరే తప్పకుండానయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, నాకు అర్థమైంది. అయితే
మామూలుగా నీ గణాధిపత్యం ఇస్తే మంచిగా ఉండదు, ఫీల్ అవుతాడు గణపతి. అంచేత మీ ఇద్దరికి ఓ పందెం పెడతాను, ఆ పందెంలో ఎవరైతే నగ్గుతారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాను, మీకు సరేనా అన్నట్టు. తప్పకుండా ఏమిటా పందెం అన్నట్టు కుమారస్వామి వారు. ఏమీ లేదు, మీ ఇద్దరూ కూడా ముల్లోకాలు తిరిగి ముల్లోకాల్లో ఉండే నదుల్లో స్నానం చేసి మొట్టమొదటి ఎవరైతే ఈ యొక్క కైలాసానికి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తారు అన్నారు. వెంటనే కుమారస్వామి వారికి నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే భలే ఉంది పందెం, ఇదేదో నా కోసం పెట్టిన పందెంలా ఉంది. నా అన్నయ్యకేమో ఎలక వాహనం, ఎలక మీద ఇదంతా తిరిగి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నాకేమో నెమలి వాహనం, హాయిగా ఎగురుకుంటూ గాల్లో క్షణాల్లో నేను తిరిగి వచ్చేయగలను అని చెప్పి పందెంలో ఆల్రెడీ నేను నగ్గేసినట్టే అనుకున్నాడు. అనుకుని సరే బాగుంది, తప్పకుండా నాకు ఈ పందెం ఓకే అన్నట్టు. సరే దేవతలందరినీ పిలిచారు. చక్కగా గణపతిని కుమారస్వామిని ఎదురుగుండా పెట్టుకుని ఎవరైతే ముల్లోకాలు తిరిగి మొట్టమొదటి వస్తారో వాళ్ళ గణాధిపత్యం ఇస్తారని ప్రకటన చేశారు. సరే వెంటనే వినాయకుడేమో అక్కడ నించుని ఉన్నాడు, కుమారస్వామి వారు ఆ నెమలి వాహనం ఎక్కి వెంటనే వెళ్ళిపోయాడు. సరే చూస్తున్నారు దేవతలందరూ కూడా గణపతి ఏం చేస్తాడు అని. గణపతి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, ఏం టెన్షన్ పట్టలేదు. ఏం చేశాడంటే చక్కగా శివుడు పార్వతి ఉంటే శివుడు పార్వతి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేట. ఈ ప్రదక్షిణాలు చేసే సమయంలో కుమారస్వామి వారికి ఆల్రెడీ వెళుతుంటే ఏ నదిలో స్నానం చేస్తున్నా ముందు అన్నయ్య స్నానం చేసి వెళ్ళిపోయినట్టు కనపడుతోంది. ఇదేంటిది, నాకన్నా ముందర ఎలా రాగలుగుతున్నాడు అన్నయ్య అని ఆశ్చర్యపోతున్నట్ట. సరే ఇలా 3 ప్రదక్షిణాలు చేసేసరికి 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కుమారస్వామి వారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదేంటి అన్నయ్య ఎలా నగ్గగలిగాడు అని అడిగాడు. ఒరే నాయనా, అన్నయ్య మరగుజ్జు రూపం అన్నావు, ఏదో అన్నావు, పరిగెట్టలేడన్నావు, కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏమిటంటే అంటే కనుక జ్ఞానం. మీ అన్నయ్యకున్నంత జ్ఞానం నీకు లేదు. అంచేత జ్ఞానవంతుడు కాబట్టి, ధర్మం తెలిసినవాడు కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితం కాబట్టి ఆ యొక్క సూక్ష్మంతో ఆ జ్ఞానంతో అన్నయ్య మా చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కాబట్టి ధర్మము సూక్ష్మము ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా నగ్గచ్చు, అంతేగాని ఖండబలం ఇంకో బలం కాదు. అంచేత మీ అన్నయ్య నీకన్నా తెలివైనవాడు, గొప్పవాడు కాబట్టి ఇప్పుడు మీ అన్నయ్యకే గణాధిపత్యం ఇవ్వాలి అన్నట్ట. సరే కుమారస్వామి వారు కూడా ఓడిపోయినని ఒప్పుకొని అన్నయ్యకి గణాధిపత్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకొని గణపతిని గణాధిపత్యాన్ని చేశారు. ఈ రకంగా గణపతికి దేవతలందరికీ గణాలన్నిటికీ అధిపతి అయ్యాడు. ఈ రకంగా గణపతి గణాధిపతి అయ్యాడు. గణాధిపతి అని పేరు వచ్చింది అసంగా. సరే ఇదంతా కూడా విన్నారు ఋషులు, చాలా బాగుందండి, చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే మళ్ళా ఋషులందరూ కూడా అయ్యా అసలు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూస్తే నీలాపనిందలు కలుగుతాయంటారు కదా, కారణం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి నీలాపనింద కలిగిందన్నారు కదా, దాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని అడిగారట. తప్పకుండా చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో సత్రాజిత్తు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను సూర్యనారాయణ స్వామివారిని ఉపాసించి ఒక శమంతకమణి అనేటటువంటి ఒక మణిని పొందాడు బహుమతిగా. ఆ మణి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ మణి ఎక్కడుంటే అక్కడ కొన్ని రాశుల బంగారాన్ని పెడుతుంది, అంత గొప్పది మణి. సరే ఆ రకంగా పొందిన తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సత్రాజిత్తు ఉండేటటువంటి నగరానికి వెళ్ళేట. వెళ్ళేసరికి శ్రీకృష్ణ పరమాత్మను ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు సత్రాజిత్తు. చేసి శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు, ఏమయ్యా నేను సూర్యనారాయణమూర్తికి తపస్సు చేస్తే ఆయన నాకు ఈ శమంతకమణి అని మనిచ్చాడు. దీని గొప్పతనం ఏంటంటే ఇది ఎక్కడుంటే అక్కడ కొన్ని రాశుల బంగారాన్ని పెడుతుంది అని చెప్పేసి గొప్పగా చూపించుకున్నాడు. అది చూసిన కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, చాలా బాగుందయ్యా, నీ రాజ్యం అంతా కూడా ఐశ్వర్యంతో ఉంది కదా, నీ దగ్గర ఉండడం కన్నా నా ద్వారకా నగరంలో అంత విశేషంగా ధనం లేదు, అంచేత నా నగరానికి ఇస్తే కొన్ని రోజులు దీన్ని నిన్ను ఉంచుకుంటారు, దీనివల్ల మా నగరం అంతా కూడా ఐశ్వర్యవంతం అవుతుంది, తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను, కొన్ని రోజులు నాకు ఇవ్వకూడదా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. అడిగితే అప్పుడు సత్రాజిత్ అన్నాడు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను దీనికి ఇవ్వను, ఎంతో తపస్సు చేసి పొందాను నేను అని చెప్పేసి ఇవ్వను అన్నాడు. సరే దాని గురించి ఇంకా మర్చిపోయాడు కృష్ణ పరమాత్మ. మర్చిపోయి మళ్ళీ తన ద్వారక వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఏం జరిగిందంటే సత్రాజిత్తుకి ఏవో తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఏంటంటే ప్రసేనుడు. ఇతను ఏం చేశాడంటే వేటకు వెళుతూ అన్నయ్యని అడిగి ఈ శమంతకమణిని అడిగి వెళ్ళిపోయాడు. మెల్ల వేసుకుని వెళ్ళిపోతే రాత్రి చీకటి అయిపోయిన తర్వాత ఒక సింహం అక్కడ తిరుగుతూ ఉంటే దానికి దూరం నుంచి ఒక మాంసం ముద్దలా కనపడింది ఈ యొక్క శమంతకమణి. ప్రసేనుడి మెల్ల వేసుకున్నటువంటి శమంతకమణి మాంసం ముద్దలా కనపడింది. ఓహో ఇదేదో మాంసం అనుకుని అది ఏం చేసిందంటే దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారి ఆ ప్రసేనుడి మీద పడి ఆ ప్రసేనుడిని చంపేసి ఆ యొక్క మణి ఏదైతే ఉందో దాన్ని నోటితో కరుచుకుని పట్టుకుని అలాగ కొంత దూరం వెళ్ళి గుహలోకి వెళ్ళిపోయింది. గుహలోకి వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు ఏం చేశాడు, ఆ సింహం దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని తీసుకుని సింహాన్ని చంపేశాడు. శమంతకమణి అక్కడ పెట్టేసుకున్నాడు. ఇక్కడ మీకు అందరికీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి జాంబవంతుడు అంటే ఎవరు? రామాయణం కాలంలో వాడు కదా, ఇక్కడేమో కృష్ణ పరమాత్మ అంటున్నారు ద్వాపరయుగం కదా, అక్కడ జాంబవంతుడు ద్వాపరయుగం దాకా ఇక్కడ ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ అని అనుమానం వస్తుంది. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే
రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నట్ట. రామాయణం కాలంలో చేస్తూ ఉంటే జాంబవంతుడికి పిచ్చి కోరిక పుట్టింది. ఏమిటంటే, అయ్యి బాబోయ్, రామచంద్రమూర్తి ఎంత వీరుడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు, ఇలాంటి వాడితో యుద్ధం చేస్తే ఎంత బాగుంటుంది అనుకుని ఒకరోజు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, నీలాంటి వాడితో యుద్ధం చేయాలని ఉందయ్యా అని అడిగట్ట. అడిగినప్పుడు రాముడు అన్నాడు, ధర్మం ప్రకారంగా స్నేహితుడితో యుద్ధం చేయకూడదు, అంచేత నేను ఈ జన్మలో నీతో యుద్ధం చేయలేను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు కోరుకున్నావు కాబట్టి, నేను మళ్ళా వచ్చే జన్మలో కృష్ణ అవతారాన్ని ఎత్తుతాను, అప్పటిదాకా నువ్వు బతికే ఉంటావు, అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను, నీ కోరిక ఆ రకంగా తీరుస్తాను అని చెప్పేసి వరాన్ని ఇచ్చేట. ఆ కారణంగా జాంబవంతుడు ఈ యొక్క ద్వాపర యుగం దాకా బతుకున్నాడు ఆ గుహలో. అంచేత ఈ రకంగా కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడం జరిగింది. అంచేత జాంబవంతుడు ఆ రకంగా బతికే ఉన్నాడు, ఆ గుహలో ఉన్నాడు అనమాట. సరే, ఈ రకంగా జరిగితే కొంతకాలానికి ఈ యొక్క ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపట్టలేదు. వెతికిస్తున్నాడు సత్రాజిత్తు, ఎక్కడికి వెతికినా సరే ప్రసేనుడు ఎక్కడికి పోయాడు కనపట్టలేదు. సరే, ఒకరోజు అడవిలోకి వెతకడానికి వెళితే అడవిలో చనిపోయినటువంటి ప్రసేనుడు కనపడ్డాడు. కానీ మెల్లో శమంతకమని లేదు. ఏమైపోయింది అనుకున్నారు. సరే, ఆఖరికి ఒక సమయంలో కృష్ణ పరమాత్మ శమంతకమణి కావాలని కోరుకున్నాడు, మనం ఇవ్వలేదు. అంచేత కృష్ణుడే చంపేసి శమంతకమణిని దొంగతనం చేసి పట్టుకుపోయాడు. ఆల్రెడీ కృష్ణుడికి దొంగతనాలు అలవాట్లు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఎన్నో దొంగతనాలు చేశాడు. కాబట్టి కృష్ణుడు దొంగ కాబట్టి ఈ మణిని కూడా దొంగతనం చేశాడు అని చెప్పేసి అందరూ నిర్ణయించుకుని ఆ రకంగా ప్రచారం చేశారట. ఈ ప్రచారం ఆఖరికి కృష్ణ పరమాత్మ దాకా వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ గొడవా, నేనెందుకు దొంగతనం చేస్తాను, నేను అసలు దాన్ని చూడలేదు, దాన్ని ముట్టుకోలేదు, నాకేం తెలియదు అని చెప్తున్నట్టు. ఎంత చెప్పినా సరే నమ్మట్లేదు కృష్ణ పరమాత్మని. కారణం ఏమిటంటే కనుక, ఈ కృష్ణ పరమాత్మ కూడా ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి రోజున పాలు పితుకుతూ, ఆవు దగ్గర పాలు పితుకుతూ ఆ యొక్క పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చవితినాడు చూసేట. అంచేత ఆయన కూడా ఈ నీలాపనంద వచ్చింది. సరే, ఈ నీలాపనంద ఎలా తొలగించుకోవాలి అనుకుని భాద్రపద శుద్ధ చవితినాడు కృష్ణ పరమాత్మ గణపతికి పూజ చేసేట. పూజ చేసిన తర్వాత సరే, ఈ అపనంద నేనే తొలగించుకోవాలి అనుకుని ఏం చేశాడంటే, అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది సైన్యాన్ని కూడా తీసుకెళ్ళేసరికి ప్రసేనుడు చనిపోయిన స్థలం చూశాడు. చూసి అక్కడ కొన్ని సింహపు అడుగుజాడలు కనపడుతున్నాయట. ఓహో, ఇదేదో సింహం చేసిన పని అనుకుని అడుగుజాడలు వెంబడించుకుంటూ వెళితే ఒక గుహ కనపడిందిట. ఆ గుహలోకి వెళుతూ కృష్ణ పరమాత్మ, మీరెవరూ రాకండి, నేను ఒక్కడిని లోపలికి వెళ్తానని చెప్పేసి కృష్ణ పరమాత్మ గుహలోకి వెళ్ళాట. వెళ్ళేసరికి బాగా చీకటిగా ఉంది. బాగా లోపలికి వెళ్ళేసరికి మాత్రం ఒక పెద్ద కాంతి కనపడుతోంది. ఓహో, ఇదేదో ఇక్కడే ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క గుహలో ఒక తగిలించి ఉందిటే ఈ యొక్క శమంతకమణి. ఎప్పుడైతే శమంతకమణిని చూశాడో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. చూసేసరికి జాంబవంతుడు కృష్ణ పరమాత్మ అక్కడ భీకరంగా యుద్ధం చేసుకున్నారు. ఇలా యుద్ధం చేసుకుంటే కొన్ని నెలలు గడిచిపోయే కానీ యుద్ధం పూర్తవటం లేదు. బయట ఉన్న వాళ్ళందరూ సైన్యం అనుకుంటున్నారంటే కృష్ణ పరమాత్మ చనిపోయాడేమో, లోపలికి వెళ్ళి రావలేదు కదా, నెలలు అయిపోయింది కదా అనుకుంటారు. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది. అలా జరగ్గా కొన్నాళ్ళకి ఈ జాంబవంతుడు ఈ కృష్ణ పరమాత్మ అక్కడ ముష్టి యుద్ధం చేసుకుని ఆ ముష్టి యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఎప్పుడైతే ఆ రంగా కౌగిలించుకున్నారో ఆ కౌగిలి వల్ల జాంబవంతుడికి గత జన్మ గుర్తొచ్చింది. ఓహో, ఈ కౌగిలి రామచంద్రమూర్తి కౌగిలి, అంచేత రామచంద్రమూర్తే ఈ కృష్ణ పరమాత్మగా వచ్చాడు, అప్పుడు నాకు వరాన్ని ఇచ్చాడు ఆయనే అనుకుని జ్ఞానం కలిగి వెంటనే కాలమే పడిపోయాడు. అయ్యా, తప్పు అయిపోయింది, క్షమించు, నేను గ్రహించలేకపోయాను, నువ్వు నా రామచంద్రమూర్తివి, నాకు అప్పుడు వరం ఇచ్చావు, అంచేత ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చావని చెప్పేసి కాలమే పడి నమస్కారం చేశాట. చేయడంతో కృష్ణ పరమాత్మ కూడా సంతోషించి, నాకు ఈ మణి కావాలి అన్నట్ట. తప్పకుండా నీకు శమంతకమణి ఇస్తాను, కానీ నా కూతురైనటువంటి జాంబవతిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే నీకు మణి ఇస్తానన్నట్ట. సరే అని చెప్పేసి ఆ జాంబవతిని అక్కడ పెళ్లి చేసుకుని శమంతకమణి తీసుకుని ఆ యొక్క కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చి తనకున్నటువంటి నీలాపనంద పోగొట్టుకున్నాడు. ఈ రకంగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క చంద్రబింబం చూడడం వల్ల కృష్ణ పరమాత్మ వాడికి నీలాపనంద వచ్చింది. కానీ ఈ చవితి రోజు పూజ చేసుకుని ఆ యొక్క వెళ్ళాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయనకు కూడా ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత నీలాపనంద పొందింది. అయితే అసలు ఏ కారణం చేత చంద్రుడిని చూస్తే నీలాపనంద వస్తుంది అని అడిగారు మళ్ళీ ఋషులందరూ కూడాను. కరెక్టే అండి, అసలు చంద్రుడు ఎందుకు చూడకూడదు, భాద్రపద చవితి నాడు నీలాపనంద ఎందుకు వస్తుంది అని అడిగారట. తప్పకుండా చెబుతానయ్యా, ఆ వృత్తాంతం కూడా వినండి. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే కనుక భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు ఉద్భవించాడు కాబట్టి ఆ రోజున వినాయకుడి యొక్క పుట్టినరోజుగా భూలోకంలో వాళ్ళందరూ కూడా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు.
వినాయకుడికి ఏమో ఆ మరగుజ్జు రూపం ఏనుగు రూపం రావడం వల్ల విపరీతమైనటువంటి ఆకలేసేస్తుంది. అంచేత ఆయన భూలోకంలో ఉండేటటువంటి మానవులు కజ్జికాయలు ఉండ్రాళ్ళు రకరకాల పిండి వంటలు అన్నీ పెడతారు కాబట్టి అవి తినడం కోసం ఆయన భూలోకానికి వచ్చేస్తాడు. అంచేత భూలోకంలో ఎవరి ఏం పెడితే తినేస్తూ ఉంటాడు. ఆ రకంగాను ఒకరోజు ఈ చవితి రోజున ప్రతి ఇళ్ళకి వెళ్ళడం, ఉండ్రాళ్ళు కజ్జికాయలన్నీ తినేయడం, ఈ రకంగా తినేసి మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గావంచ అంటే కనుక కండువా ఉంటే ఆ కండువాలో వేసుకుని తింటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రోజు బాగా చీకటి పడిపోయింది. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు కూడా కైలాసంలో కూర్చుని ఏంటి గణపతి ఇంకా రావట్లేదు ఏంటి, చవితి పూర్తయిపోయింది, చీకటి పడిపోయింది, ఎక్కడున్నాడు గణపతి అని కంగారు పడుతున్నారట. ఈలోపు గణపతి నడుచుకుంటూ కైలాస పర్వతం ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ ఉంటే అది ఎలా ఉందంటే కనుక ఓ పక్కనేమో కడుపు నిండిపోయింది, పొట్టేమో పెద్దదైపోయింది, కడుపు అసలు ఖాళీ లేదు. ఓ చేతిలో కజ్జికాయలు, ఓ చేతితో ఉండ్రాళ్ళు, కండువాకు కొన్ని ఉండ్రాళ్ళు ఇవన్నీ కట్టుకుని ఒకటి తింటూ వస్తుంటే ఆ కంగారులోను మెట్లు ఎక్కుతూ ఉండేటటువంటి కంగారులోను పంచి తగిలి బోర్లా పడిపోతే పొట్ట పెద్దదైపోయింది కాబట్టి బద్దలేసిపోయి కడుపులో ఉండే ఉండ్రాళ్ళన్నీ కూడా దొల్లుకుంటూ పోతున్నాయట. ఈ సన్నివేశం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నవ్వు వస్తుంది కదా. అలాగే ఈ సన్నివేశాన్ని పైన ఉన్నటువంటి చంద్రుడిని చూసి పకపకా నవ్వుతున్నట్ట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చూసి కంగారు పడి పరిగెట్టుకుంటూ వాళ్ళు లేపడానికి వస్తుంటే ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు నవ్వుతున్నాడో ఆ విషయాన్ని గణపతి చూశాడు. పైకి చూసి నా పొట్ట బద్దలేసిపోయి నా ఉండ్రాలన్నీ దొల్లిపోతూ ఉంటే నువ్వు పైన చూసి నన్ను అవమానిస్తావా, నన్ను నవ్వుతావా అంచేత ఇప్పుడే చెప్పిస్తున్నాను, ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనిందు కలుగ్గాక అని చెప్పించాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పించాడో అప్పటి నుంచి చంద్రుడికి ఆందోళన కలిగింది. ఇది ఎక్కడ గొడవ, సాధారణంగా నన్ను చూస్తే అందరూ ఆనందపడతారు, సంతోషపడతారు, అలాంటిది ఈ వేళ నుంచి నన్ను చూస్తే తిట్టుకుంటారు, నాకేంటి ఇలాంటి ఇబ్బంది వచ్చింది అని మళ్ళా గణపతిని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేస్తే అప్పుడు గణపతి సరే నువ్వెంత బాధపడుతున్నావు కాబట్టి చెప్తున్నాడు, ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు నన్ను పూజిస్తారో, పూజ చేసి ఆ కథ విని అక్షతలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా నిన్ను చూసినా సరే నీలాపనంద కలగదు. ఎవరైతే ఈ పూజ చేయకుండా నిన్ను చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనంద కలుగ్గాక అని చెప్పేసి శాపోపశమనాన్ని ఇచ్చేట. ఆ రకంగా చంద్రుడిని అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శుద్ధ చవితి రోజు ఖచ్చితంగా గణపతి పూజ చేసుకునే చంద్రుడిని చూస్తారు. ఆ రకంగా చంద్రుడికి నీలాపనంద తొలగింది అని ఈ రకంగా ఈ యొక్క గణపతి యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా శౌనకాది మహామునందరికి కూడా సూతులు వారు తెలియజేశారు. అంచేత ఏమిటంటే కనుక కథాలోపమైన వర్తాలోపం కాకూడదు. 2 నక్షత్రాలు అక్కడ వేసి 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యమైన గమనిక ఏంటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలు పూజారికి పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు తోచినటువంటి దక్షిణని మాకు పంపించండి. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అన్నారు ఈరోజు బ్రాహ్మడికి. కాబట్టి స్వయం పాకం రూపంలో కానీ లేదా మీకు మాకు ఇవ్వాలనుకున్న దక్షిణ కానీ ఖచ్చితంగా మీరు ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి పంపించండి. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నంబర్లు కానీ, ఫోన్పే నెంబర్ కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ల ద్వారా పంపించే సమయంలో ఒకే రోజుకి 20 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే ఫీజు అయిపోతుంది అకౌంట్. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా అవకాశం ఉన్నది మటుకి ఈ స్కానర్లు స్కాన్ చేసే పంపించండి అని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆ యొక్క పూజా ఫలితం మీకు అప్పుడు సంపూర్తిగా మా ఆశీర్వచనాలు కూడా మీకు సంపూర్తిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ దక్షిణ మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ వ్రతం అంతా పూర్తయిన తర్వాత చక్కగా మీరు వాహనాలకు పూజ చేసుకోండి, అలాగే ఆయుధాలకు పూజ చేసుకోండి. ఆ వాహన పూజకి ఆయుధ పూజకి సంబంధించినటువంటి వీడియోలు కూడా కింద మీకు లింకులు ఇచ్చాం. చక్కగా ఆ లింకుల మీద క్లిక్ చేసినట్లయితే వాహన పూజ వీడియోలు కూడా వస్తాయి, ఆయుధాల పూజ వీడియో కూడా వస్తుంది. చక్కగా ఆయుధాలకి వాహనాలకి కూడా ఆ రకంగా పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీకు సప్త శనివారాల వ్రతం కానీ, లేకపోతే సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇలాంటి అనేక రకాల వ్రతాలు కూడా మీకు చక్కగా మేము తయారు చేసి వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. నిత్యం మీరు ఇంట్లో పూజ చేసుకోవడానికి నిత్య పూజలు కూడా రోజుకు ఒక్కొక్క దేవతకి ఏ రకంగా పూజ చేసుకోవాలో ఆ వీడియోలు కూడా మీకు ఇస్తున్నాం. కాబట్టి అవన్నీ మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని భగవతానుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ మట్టి వినాయకుడు ఉన్నాడు కదా, మట్టి వినాయకుడిని మీరు కుదిరితే కనుక ఒకరోజు చేసుకుంటే పర్వాలేదు,
తర్వాత రోజు మీరు కలిపేసుకోవచ్చు, కాలువలో కలిపేసుకోవచ్చు, లేదా నదుల్లో కలపచ్చు, పారే నదుల్లో కలపచ్చు, పత్రి కూడా పారే నదుల్లో కలపచ్చు. కొంతమంది 3 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 9 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు. మీ వీలుని బట్టి, మీ అవకాశాన్ని బట్టి పూజ చేసుకుని ఆ యొక్క గణపతిని చక్కగా నిమజ్జనం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆ ప్రసాదాన్ని తీసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.